కాకతీయాస్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం కొంచెం వెళ్ళండి. నియర్లీ ఎన్ని ఇయర్స్ రూల్ చేస్తారు వీళ్ళు? 400 years. కాకతీయాస్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి అంటే డెక్కన్ అంటే కంప్లీట్ తెలంగాణ, కోస్తాంధ్ర అండ్ రాయలసీమని ఆఫ్టర్ శాతవాహనాస్ తర్వాత ఈ 3 regions ని కలిపి రూల్ చేసింది ఎవరు అంటే కాకతీయాస్ అని చెప్పుకోవాలి. మీరు కాకతీయాస్కున్న టైటిల్ ఆంధ్రదేశాధీశ్వర్ అని టైటిల్ ఉంటుంది. ఆంధ్రదేశాధీశ్వర్ అంటే ఆంధ్రదేశం అంటే ఒక ఏరియాని వీళ్ళు రిప్రజెంటేట్ చేస్తారు. ఓకేనా? సో ఏరియాని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి సో వీళ్ళు 3 regions ఏమేమి రీజన్స్ ఉంటాయి? కంప్లీట్ గా కోస్టల్ ఆంధ్ర, కంప్లీట్ తెలంగాణ అండ్ రాయలసీమ. సో వీళ్ళ పీరియడ్ కున్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే శాతవాహనాస్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ పీరియడ్ లో చూడొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ నాయంకార సిస్టమ్ ఎస్పెషల్లీ. ఓకేనా? అంటే అడ్మినిస్ట్రేషన్ విలేజ్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ దాకా అడ్మినిస్ట్రేషన్ ని వీళ్ళు చాలా వరకు స్ట్రెంథెన్ చేస్తారు. ఎస్పెషల్లీ మీరు తెలంగాణకి సంబంధించిన రూరల్ అడ్మినిస్ట్రేషన్ లో ఆయగార్ల సిస్టమ్ ఉంటుంది. ఆయగార్ల సిస్టమ్ అంటే ఆయగార్ అంటే ఆ రాయగార్ అంటే విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఒక 12 members ఉంటారు. ఈ 12 members 12 castes గా తర్వాత చేంజ్ అవుతాయి. ప్లస్ వీళ్ళ పీరియడ్ లో సోషల్ కండిషన్స్ లో కొన్ని చేంజెస్ చూడొచ్చు. అంటే వీళ్ళ రిలీజియన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎర్లీ కాకతీయాస్ జైన్ ని సపోర్ట్ చేస్తారు, జైనిజం ని. ద గ్రేట్ కాకతీయాస్ అందరూ శైవం. సెక్యులరిజం ఉండదు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటి వీళ్ళతో అంటే శైవం తప్ప రిమైనింగ్ రిలీజియన్ వీళ్ళ పీరియడ్ లో డెవలప్ అయినట్టుగా మనకు అనిపించదు. ఓకేనా? అంటే ఇది కొంత రిలీజియన్ అండ్ సొసైటీలో సూపర్స్టిషన్స్ అన్ని కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఎకానమీకి వచ్చేటప్పటికి వీళ్ళ పీరియడ్ లో అగ్రికల్చర్కి బాగా ప్రయారిటీ ఇస్తారు. అగ్రికల్చర్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఎక్కువ చెరువులు తవ్విస్తారు. ఈ చెరువులన్నిటికీ సముద్రం అని పేరు పెడతారు వీళ్ళు. తెలంగాణలో సముద్రాలు ఉండే ఛాన్స్ లేదు. కేసరి సముద్ర తటాక అంటే ఆ పీరియడ్ లోనే చెరువుల్ని బాగా తవ్వించిండండి. ప్లస్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఇంకో పని ఏం చేస్తారంటే ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని నరికి కల్టివేషన్కి అనుకూలంగా చేంజ్ చేస్తారు. అంటే అగ్రికల్చర్ డెవలప్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ చూడొచ్చు. కొంత సోషల్ కండిషన్స్ అయితే అంత ఫేవరబుల్ గా లేవని చెప్పాలి. క్యాస్ట్ సిస్టమ్ ఏమైంది తెలంగాణలో కంప్లీట్ గా స్ట్రెంథెన్ అయింది. సో వీళ్ళ పీరియడ్ లో ఎవరైతే ఆఫీసర్స్ ఆర్ నాయంకర్ రాస్తున్నారో తర్వాత డామినేటింగ్ కమ్యూనిటీస్ అయితే తెలంగాణలో. ఓకేనా? సో ఈ కాకతీయాస్కి సంబంధించి ఇంకా కన్స్ట్రక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికే తెలంగాణలో వీళ్ళ కన్స్ట్రక్షన్స్ ఇప్పటికీ అయ్యే ఉన్నాయి. మనం కాకతీయ శిలాతోరణ అఫీషియల్ ఎంబ్లం లో ఏముంది? కాకతీయ శిలాతోరణ కనిపిస్తుంది. సో ఇక్కడ అంటే ఉమెన్ రూలర్స్ లోనే అడ్మినిస్ట్రేటర్స్ లోనే ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీని చూడొచ్చు. ఎవరామా? రాణి రుద్రమ చూడొచ్చు. అంటే కాకతీయాస్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అడ్మినిస్ట్రేషన్ లో చూడాలి, వాళ్ళ సోషల్ కండిషన్ చూడాలి, ఎకనామిక్ కండిషన్స్ ఉండాలి. సో ఇదే పీరియడ్ లో రిలీజియన్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం కాకతీయాస్ని ఎక్కువ ఫోకస్ పెట్టాలి గ్రూప్ 1కి. సో మీరు కాకతీయాస్ని మనం అబ్జర్వ్ చేస్తే కాకతీయాస్ని మనం 2 parts గా డివైడ్ చేసినాం. ఎర్లీ కాకతీయాస్ అండ్ లేటర్ గ్రేట్ కాకతీయాస్. ఎర్లీ కాకతీయాస్కి ఎవరికి ఫిడేటరీస్ ఉన్నారు వీళ్ళు? నెంబర్ 1 రాష్ట్రకూటాస్కి, నెక్స్ట్ ఎవరికి? కళ్యాణి చాళుక్యాస్కి ఫిడేటరీగా ఉన్నారు. సో వీళ్ళు రాష్ట్రకూటాస్కి ఫిడేటరీస్ గా ఉన్నప్పుడు వీళ్ళు జైనిజం ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్రకూటాస్ అఫీషియల్ రిలీజన్ జైనిజం కాబట్టి. ఎప్పుడైతే కళ్యాణి చాళుక్యాస్కి వస్తానో కళ్యాణి చాళుక్యాస్ నుంచి నెమ్మది ఎక్కడికి పోతాను? శైవానికి పోతాను. ఇంకా తెలంగాణలో జైనం అండ్ శైవం కంప్లీట్ గా ఇక్కడ సమాధి చేసి పడేసింది. ఆల్రెడీ బుద్ధిజం ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, మనం చూసుకున్నాం. అక్కడక్కడ జైనిజం చూసినాం. జైనిజం కూడా ఇంకా తెలంగాణలో కనిపించకుండా పోతుంది కాకతీయ పీరియడ్ లో. కాకపోతే కొంత గ్రేట్నెస్ ఏంటంటే కాకతీయాస్కి వీళ్ళ మినిస్టర్స్ అక్కడక్కడ జైన్ టెంపుల్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. కొలనుపాక కొంత డెవలప్ అవుతుంది. ఇక కాకతీయాస్ పీరియడ్ లో లిటరేచర్ కి బాగా ఫోకస్ పెట్టాలి మనం. కాకతీయాస్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. కానీ కాకతీయాస్ ఫిడేటరీస్ అందరూ తెలుగుని సపోర్ట్ చేస్తారు. తెలుగులో ఫస్ట్ లిటరేచర్ బుక్స్
తెలంగాణ ఏరియాలో వీళ్ళ పీరియడ్లో కనిపిస్తాయి. ఓకేనా? అంటే నెంబర్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఇక్కడ చాలా దొరుకుతుంది మనకి. తెలుగు లిటరేచర్ డెవలప్ అవుతుంది, కొంత కన్నడ లిటరేచర్ డెవలప్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం సాంస్క్రిట్ డెవలప్మెంట్ చూడొచ్చు మనం. మీరు ఒక రుద్రదేవ అనే ఒక కింగే నీతిసార అనే ఒక బుక్ రాస్తాడు. రుద్రదేవ నీతిసార సాంస్క్రిట్లో రాస్తాడు. గణపతి దేవుడి పీరియడ్లో నెంబర్ ఆఫ్ కోర్ట్ పోయిట్స్ రైటర్స్ చూడొచ్చు మనం. అంటే కాకతీయాస్ పీరియడ్లో 400 yearsలో లాస్ట్ 200 years గ్రేట్ కాకతీయాస్ ఉంటారు. సో వీళ్ళు ఇండిపెండెంట్ కింగ్స్ ఎవరు? రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి అండ్ ఫైనల్ గా ప్రతాపరుద్ర 2. సో వీళ్ళ పీరియడ్ లో చాలా డెవలప్మెంట్స్ చూడొచ్చు మనం. ఇక రాణి రుద్రమ అయితే మెటర్నరీ హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేపిస్తారు. అంటే కొంత వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మనం కాకతీయాలో చూడొచ్చు. ఇప్పుడు అగ్రికల్చర్ కి సంబంధించిన స్కీమ్స్ అన్నిటిని కూడా మనం వెల్ఫేర్ లోనే చూస్తున్నాం, అవునా కదా? ఇవి ఎకనామిక్ స్కీమ్స్ అయినా ఏ స్కీమ్స్ అని చూస్తున్నాం? మన రైతు బంధు ఏ స్కీమ్ అంటాం? అగ్రికల్చర్ డెవలప్మెంట్ స్కీమ్, అట్ ది సేమ్ టైం వెల్ఫేర్ ప్రోగ్రామ్ కూడా. అంటే కాకతీయ పీరియడ్ లో కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు మనం. సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకతీయాస్ ముందు పొలిటికల్ హిస్టరీని బేస్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్, సోషల్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్ అండ్ కల్చర్ అండ్ లిటరేచర్. సో ఈ ఫోకస్ మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఇక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక సరే కాకతీయాస్ సంబంధించిన పొలిటికల్ హిస్టరీ చూస్తే, కాకతీయాస్ కన్నా బిఫోర్ డెక్కన్ని రూల్ చేస్తుంది ఎవరనుకున్నాం మనం? రాష్ట్రకూటాస్, నెక్స్ట్ కళ్యాణి చాళుక్యాస్. సో రాష్ట్రకూటాస్ కి వీళ్ళు ఫిడేటరీస్ గా ఉన్నారనుకున్నాం. రాష్ట్రకూటాస్ నుంచి వీళ్ళు ఏ ఏరియా ఇచ్చారు? వీళ్ళకి కొరవి ఏరియాని గిఫ్ట్ గా ఇచ్చినట్టు చూస్తున్నాం. సో ఎర్లీ కాకతీయాస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్స్క్రిప్షన్, మాగల్లు ఇన్స్క్రిప్షన్. ఎవరు ఇష్యూ చేస్తారు మాగల్ ఇన్స్క్రిప్షన్ ని? దానర్నవా. ఎవరు దానర్నవా? వేంగి చాళుక్య కింగ్. ఏంటి దానర్నవాకి కాకతీయాస్ రిలేషన్? వేంగిలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తే ఎవరు వెళ్తారు? దానర్నవుడు అనే మన కింగ్ వెళ్ళి అక్కడ సెటిల్ చేసి మన కింగ్ ఎవరు? ఇటు పేరు కాకర్తీయ గుండన. ఈ కాకర్తీయ గుండనపై ఎవరికి సపోర్ట్ చేస్తాడు? దానర్నవ. సో దానికి కృతజ్ఞతగా దానర్నవ ఏ ఇన్స్క్రిప్షన్ వేస్తాడు? మాగల్లు ఇన్స్క్రిప్షన్. మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఎర్లీ కాకతీయాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎర్లీ కాకతీయాస్ ఎవరు? నెంబర్ 1 గుండా, నెక్స్ట్ ఏరియా. సో ఈ ఏరియాకే మనం ఫస్ట్ టైం కొరవి ఏరియాని గిఫ్ట్ గా ఇచ్చినాం, అంతే కదా? ఏరియా తర్వాత ఎవరు? బేతా. బేతా తర్వాత కాకర్తీయ గుండన. సో ఈ 4 కింగ్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి? మాగల్లు ఇన్స్క్రిప్షన్ చెప్తారు. నెక్స్ట్ కాకతీయాస్ గురించి మనం మాట్లాడితే వీళ్ళ క్యాస్ట్ కూడా మనకు కొంత ఇష్యూనే. ఎవరు కాకతీయాస్ అనే దాని మీద చూస్తే అసలు కాకతీయ అనే టైటిల్ కూడా ఇష్యూనే చూసినాం. కాకతీయ అనే టైటిల్ గురించి మనం చాలా డిస్కస్ చేసినాం కదా. ఎవరు కాకతీయ అంటే? వాళ్ళ గాడెస్, అంతే కదా? వాళ్ళు కాకతీయ అనే దేవతని పూజించారు కాబట్టి ఏమయ్యారు? కాకతీయులేనని మాట్లాడుతున్నాం. అట్లా కాకుండా వీళ్ళు ప్రోజన్ అంటే ఎవడైతే ఉంటాడో వెన్న భూపతి కాకతీపురాన్ని రూల్ చేసినట్టుగా మనకు కొన్ని ఇన్స్క్రిప్షన్స్ చెప్తాయి. సో ఓవరాల్ గా కాకతీయ అనే ఒక దేవతని పూజించారు కాబట్టి కాకతీయాస్, అంతే కదా? క్లియర్. సో ఈ కాకతీయాస్కి సంబంధించినంత వరకు వీళ్ళు శూద్రాస్. సౌత్ ఇండియాలో శూద్రులకు సంబంధించిన డామినేషన్ చూడొచ్చు మనం. మన దగ్గర బ్రాహ్మిన్స్ ఆర్ క్షత్రియాస్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం తక్కువ. శాతవాహనాస్ ఎవరండి? శాతవాహనాస్ ఎవరు? వాళ్ళ కమ్యూనిటీ యాజ్ పర్ పురాణాస్ శూద్రాస్, అంతే కదా? యాజ్ పర్ ఇన్స్క్రిప్షన్స్ బ్రాహ్మిన్స్. అంటే వాళ్ళు శూద్రాస్ అయి ఉండొచ్చు, వాళ్ళ స్టేటస్ ని వాళ్ళే పెంచుకొని డిక్లేర్ చేసుకున్నాడు. నేను బ్రాహ్మణుణ్ణి, ఏక బ్రాహ్మణ క్షత్రియ దర్ప మాన మర్దన వినివర్తిత చాతుర్వర్ణ సంకర నిరోధ అనే టైటిల్స్ ఇచ్చుకున్నాడు. కాకతీయాస్ సంబంధించి శూద్రాస్. అందుకని శూద్ర పీరియడ్ ని గోల్డెన్ ఎరా అంటాం కాకతీయాస్. సో వీళ్ళ తర్వాతనే వీళ్ళ కమ్యూనిటీస్ అన్ని డెవలప్ అవుతూ వస్తున్నాయండి మనకి. క్లియర్. సో కాకతీయాస్ పీరియడ్ లో ఎర్లీ కాకతీయాస్ కి ఎవరికి ఫిడేటరీస్ ఉన్నారనుకున్నా? నెంబర్ 1 ఎవరికి? రాష్ట్రకూటాస్ కి. నెంబర్ 2 ఎవరికి ఉంటాను? కళ్యాణి చాళుక్య. సో ఈ కాకతీయాస్ డెక్కన్ని రూల్ చేస్తున్నప్పుడు వీళ్ళ కాంటెంపరీస్ మనం ఒకసారి చూస్తే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను జస్ట్ ఒక 2 minutes. కాంటెంపరీస్ ఎవరున్నారు ఇక్కడ? డెక్కన తెలంగాణ రీజన్ లో కాకతీయాస్ ఉన్నారు. నెక్స్ట్ ఇటువైపు ఎవరున్నారు? దేవగిరి యాదవాస్ ఉన్నారు. నెక్స్ట్ ఎవరున్నారు? కర్ణాటక
హోయసాలాస్, నెక్స్ట్ పాండ్యాస్. సో కాకతీయాస్ కి పాండ్యాస్ కి ఇష్యూస్ ఉన్నాయి. మనం బ్యాటిల్స్ చూస్తాం, బ్యాటిల్ ఆఫ్ ముత్తుకూరు అంటాం. ఓకేనా. నెక్స్ట్ కాకతీయాస్ కి, దేవగిరి, యాదవాస్ కి రెగ్యులర్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకేనా. ఎందుకంటే ఈ కాకతీయ కింగ్స్ మీద అటాక్ చేస్తూ ఉంటారు యాదవాస్ రెగ్యులర్ గా. ఓకేనా. మన రుద్రదేవుడిని చంపేస్తారు, మన మహాదేవుడిని చంపేస్తారు. గణపతి దేవుడిని యాదవాస్ అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతారు. ఓకేనా. రాణి రుద్రమదేవి మీద అటాక్ చేయడానికి కారణం కూడా ఇండైరెక్ట్ గా ఎవరు ఉంటారు? యాదవాస్. సో ఇక్కడ అంబదేవ అని ఒక కింగ్ ఉంటాడు యాదవాస్ లో. వాడిని అటాక్ చేసి దేవగిరి వరకు తరిమి కొట్టేస్తుందేమో. ఎవరు? రాణి రుద్రమ. అంటే మనం వీళ్ళ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏంటో ఒకసారి చూడాలి. అంటే ఎవరెవరి కాంట్రవర్సీస్ ఉన్నాయి మనకి పొలిటికల్ హిస్టరీలో? కాకతీయాస్ వర్సెస్ యాదవాస్, కాకతీయాస్ వర్సెస్ పాండ్యాస్. క్లియర్.